కూటమి ప్రభుత్వం తీరుపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు గాలేదు అన్నారు. చెప్పారైనా నా వయసుకి మాట్లాడడం సరికాదు, నేను అనలేదు. అది కూడా నన్ను వచ్చి ఎవరైనా తిరిగితే దానికి బదులుగా చూసుకుందామని చెప్పి అన్నాను తప్ప నేను ఏ వ్యక్తిని అనలేదని చెప్పాడు. అయినా దాన్ని విత్డ్రా చేసుకున్నానని చెప్పాడు. మనం తీసుకొని చరిత్ర తీసుకోండి. అయినా ఆలేదో మాట్లాడేదో బాస్తూ లేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడేదని మేము మాట్లాడే అవసరం మాకు లేదు. ఉదాహరణ చెప్తున్నాను. కానీ అయితే పోలీసుల దగ్గరుండి ఆయన మీద దాడి చేయిస్తారా? కార్యకర్తలు దాడి చేయిస్తారా? మనుషులు కార్యకర్తలు అంటే ఎవరికి లేరనుకున్నారా? దయచేసి ఇది సాంప్రదాయం కాదు. ఆంధ్ర రాష్ట్రం, తెలుగు ప్రజలు భారతదేశంలోనే అందరూ స్వామి అనే ఒక పేరు ఉంది. చట్టాన్ని గౌరవిస్తారనే ఒక పేరు ఉంది, ఒక నాడు ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అప్రతిష్టలు మూటగట్టుకోకండి. పోయింది మీ పరిపాలనది. ఆ పేరు ఇప్పుడు మళ్ళీ ఇది ఒక బీహార్ లాగో తయారవుతుంది. ఇదేనా? రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నాను ఈ ప్రభుత్వం ద్వారా పనితీరుని. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి వచ్చింది ఇష్యూ. మీరే చెప్పారు కదా, నేనే శ్యామలరావు ఆఫీసర్ వేశాను, ఎన్డీపీ రిపోర్ట్ మీద తెప్పించామని. ఎన్డీపీ రిపోర్ట్ చెప్పింది కదా, సిబిఐ చెప్పింది కదా. చెప్పిన తర్వాత మరి మీరు వేసిన సిబిఐ, సుప్రీంకోర్టు, మీరు వేసిన సిట్టు, ఇచ్చిన ఫైండింగ్ల మీద మీకు నమ్మకం లేకపోతే అంటే వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు అంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్తే ఏ జువా అని ఎండగా అది చేయాలా? ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? మీరు జాగ్రత్త అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం అంటే? ఏంటిది? మళ్ళీ పైపెచ్చు పెద్ద పెద్ద వాళ్ళ పోస్టుల్ని. ఇవాళ ఉదయం నేను వస్తున్నప్పుడు వచ్చే విశాఖపట్నంలో ఎంతో శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మళ్ళీ ఇక్కడ వాల్ పోస్టు. ఏం చేద్దాం, ఏం చేద్దాం అనుకుంటారు మీరు? రాష్ట్రాన్ని రావణకాష్టం చేద్దామని మీ ఉద్దేశం? సమాజంలో వర్గాలకు తగులు పెట్టి దాని నుంచి రద్దు పొందామనే, రాజకీయ రద్దు పొందామనే మీ తాలూకా దుర్బుద్ధి. దానికొచ్చే ఉత్తర ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు మీరు మాట్లాడట్లేదు? తప్పు ఎందుకు చెప్పట్లేదు? పెట్రోల్ బాంబులు ఇస్తారంటండి. పెట్రోల్ బాంబులతో మరి జోగి రమేష్ గారు ఇంటి మీదకి వచ్చి ఇసిరి ఏం చేద్దాము, ఇంట్లో ఉన్న అందరినీ మీరు అంటే సత్యదాన్ని ఇంట్లో పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారా? ఇదేనా సంస్కారం? అందుకని మీకు అధికారం ఇచ్చింది.